నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణం ఐటీసీ కర్నూలు వైపు వెళ్లే రోడ్డు మరమ్మతుల కారణంగా 5 రోజుల పాటు మూసివేయడం జరిగిందని వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని కోరిన ట్రాఫిక్ సిఐ. బొమ్మల బ్రహ్మ దర్శకులు పద్మశ్రీ బాపుకు చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్ చిత్రాంజలి. అచేతనంగా మంచానికే పరిమితమైన లక్ష్మీదేవికి దాతలు ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించండని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. నంద్యాల పట్టణం క్రాంతినగర్ నందు ఘనంగా హిందూ సమ్మేళనం. నంద్యాల పట్టణంలో గాయత్రీదేవి ఆలయం, ప్రథమనంది దేవస్థానం నందు బలిజ ఉచిత వివాహ వేదిక. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస కార్యక్రమాలు. నంద్యాల పట్టణం ఐటీసీ కర్నూలు వైపు వెళ్లే రోడ్డు మరమ్మతుల కారణంగా 5 రోజుల పాటుగా 2 వైపులా మార్గం మూసివేయడం జరిగిందని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు. వాహనదారులు నంద్యాల నుండి కర్నూలు, అలాగే కర్నూలు నుండి నంద్యాలకు వచ్చే వాహనదారులు బొమ్మల సత్రం ఓవర్ బ్రిడ్జ్ పై నుండి ప్రయాణాలు సాగించాలని తెలియజేశారు. నంద్యాల పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఏమంటే, మన ఐటీసీ రోడ్ నుంచి కర్నూలు దిగే రోడ్డు ఒక 4 రోజులు అక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డుని ఇరువైపులా బంద్ చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల నుంచి కర్నూలు వైపు దిగే వాళ్ళు, కర్నూలు వైపు నుంచి నంద్యాలకు వచ్చే ప్రజలు ఈ యొక్క మార్గం గుర్తించి ఈ యొక్క 5-6 రోజులు సహకరించవలసిందిగా కోరుతున్నాము. వీళ్ళు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళంతా బొమ్మల సత్రం బ్రిడ్జి పై నుంచి ఎక్కి మీరు ఆ రైల్వే గేట్ దాటుకొని పోవాలి. వచ్చే వాళ్ళు కూడా రైల్వే గేట్ ఎక్కి బొమ్మల సత్రం బ్రిడ్జ్ ఎక్కి ఇటుపక్క నంద్యాల టౌన్ లోకి రావాలి. కాబట్టి ఈ అసౌకర్యానికి మీరు ఒక 4 రోజులు పోలీసు వారికి సహకరించి అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసు వారి సూచనలు పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోడ్డు యొక్క కొత్త రోడ్డు వేయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 12 గంటల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. రోడ్డుకు విలేజ్ లో అటుపక్క మన నంది వాళ్ళది ఉన్న బ్రూవరీస్ దగ్గర కూడా బ్యారికేడ్లు పెట్టేసినాము, పూర్తిగా క్లోజ్ చేసినాం. కాబట్టి ప్రజలు ఈ యొక్క కొత్త రోడ్డు వేస్తున్న విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. 4 days అనేది ఈ వర్క్ జరుగుతుందని చెప్పి R&D వాళ్ళు తెలియజేసినారు. R&D వాళ్ళ యొక్క కోరిక మేరకు, వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈ మాదిరిగా రోడ్డు బంద్ చేయడం జరిగింది. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్, ప్రసిద్ధ చిత్రకారులు దర్శకులు పద్మశ్రీ బాపు జయంతిని పురస్కరించుకొని చిత్రాంజలి సమర్పించారు. A3 డ్రాయింగ్ చార్ట్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో బాపు యొక్క పోర్ట్రైట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన కొన్ని బొమ్మలను, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా పేర్లను వ్రాస్తూ బొమ్మల బ్రహ్మకు చిత్ర నివాళులు అర్పించారు. ఈరోజు ప్రముఖ చిత్రకారులు మరియు దర్శకులు శ్రీ బాపు గారి జయంతిని పురస్కరించుకొని A3 డ్రాయింగ్ చార్టు మీద బాపు గారి పోర్ట్రేట్ చిత్రాన్ని మరియు ఆయన వేసిన ఆయన బొమ్మల శైలిలో ఆయన కొన్ని బొమ్మలు వేశాను. అలాగే ఆయన తీసిన సినిమాల గురించి కూడా రాస్తూ ఆ మహాన్ భావునికి చిత్ర నివాళులు అర్పించారు. బాపు గారి పూర్తి పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ గారు. ఆయన కొంచెం పేరు బాపు. భారతదేశంలో గర్వించదగ్గ చిత్రకారులు, దర్శకులు మన బాపు గారు. మన బాపు శైలి బొమ్మలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన అక్షరాలు కూడా ఎంతో ఆణిముత్యాలాగా ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 51 సినిమాలు తీశారు. ఒక్కొక్కటి ఒక కళాఖండమే, అపూర్వ గ్రంథాలు ఆయన తీసిన సినిమాలు. ఆయన బొమ్మల శైలి అద్భుతంగా ఉంటాయి. అట చిత్రాలు, అట కార్టూన్స్ లెక్కలేవన్నీ, అవి మనం ఎంచలేము. చాలా పుంకాలుగా వేశారు. అద్భుతమైన శైలి.
ఆయన తీసిన సినిమాలు కూడా పౌరాణికంలో సంపూర్ణ రామాయణము, శ్రీరామాంజనేయ యుద్ధము, శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలు తీశారు. భక్త కన్నప్ప, త్యాగయ్య వంటి భక్తిరస చిత్రాలు తీశారు. ఇంకా సాంఘికానికి వస్తే సాక్షి, బుద్ధిమంతుడు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకము, రాధా గోపాలము, ఇట్లా అనేక సినిమాలు చాలా సినిమాలు తీశాడు బాపు గారు. అన్నీ సాంప్రదాయం గల కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమాలు తీశాడు బాపు గారు. అంతేకాకుండా బాపు గారి చిత్రాలకు వస్తే ఎవరైనా ఒక అందాల బొమ్మను వర్ణించడానికి ఇది బాపు గారి బొమ్మ వలె ఉంది అని అంటారు. అంటే బాపు గారి సంతకం లేకపోయినా బాపు గారి బొమ్మ చూస్తే కళాభిమానులు ఇలాగే గుర్తుపడతారు. అంతటి ఖ్యాతి చెందిన బాపు గారు నాకు ఎంతో ఇష్టం. ఆయన చిత్రాల్లో అన్ని వినూత్నంగా కాదని అన్ని రకాల శైలిలో వేశారు. చిత్రకారుడుగా నేను ఆయన బొమ్మ వేయాలని ఈ వినూత్నంగా వేశాను. ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. 5 సార్లు నంది అవార్డులు, 3 జాతీయ పురస్కారాలు, తర్వాత రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, కళాప్రపూర్ణ. 2013లో బాపు గారికి భారతదేశ ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ప్రతి ఒక్కరూ బాపు గారిని ఆదర్శం తీసుకోవాలి. ఈ భారతదేశంలో అటువంటి చిత్రకారుడు తెలుగువాడు కావడము తెలుగువారందరికీ ఒక అదృష్టం. ఆయన వేసిన బొమ్మలు మన హృదయాల్లో, తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ముద్రపడి ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన వేసిన చిత్రాలు సజీవంగా ఎప్పుడు కళాభిమానుల దగ్గర ఎప్పుడు మనసులో ఉంటాయి. కోట్లాది అభిమానులు సంపాదించుకున్న బాపు గారికి ఈ విధంగా చిత్రాన్ని ఇవ్వాలని అర్పించాను. అనారోగ్య కారణంగా మంచానికే పరిమితమైన లక్ష్మీదేవికి మందులు, కుటుంబ సభ్యుల పోషణ మరియు పిల్లల చదువులకు దాతలు ముందుకు వచ్చి ఆపన్న హస్తం అందించాలని, ఆర్థిక సహాయం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు పెద్దమాతంగి సురేష్ కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల పట్టణం పివి నగర్కు చెందిన లక్ష్మీదేవి భర్త గుండెపోటుతో మరణించడం జరిగింది. నాటి నుండి కుటుంబ భారాన్ని మోస్తున్న లక్ష్మీదేవికి దురదృష్టం వెంటాడినట్లుగా కడపలో అక్క దేవతలను దర్శించుకుని ఆటోలో వస్తున్న సందర్భంలో ప్రమాదవశాత్తు ఆటో టైర్ పేలిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవి నడుము భాగం దెబ్బతిని తీవ్ర గాయాలు పాలైనది. ఆపరేషన్ చేయించాలని వైద్యులు చెప్పడంతో ఖర్చులకు కావాల్సిన 5 లక్షల రూపాయల డబ్బులను లక్ష్మీదేవి బంధువులు దాతల సాయం మరియు అప్పులు చేసి ఆపరేషన్ చేయించారు. అయితే మంచానికి పరిమితమైన లక్ష్మీదేవి కుటుంబంలో వృద్ధురాలైన అత్త, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, మందులు, కుటుంబ పోషణ ఖర్చులు భరించేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నది లక్ష్మీదేవి. మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా సాయం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నది. ఆర్థికంగా సాయం అందించేవారు ఫోన్పే నెంబర్ 8500970760కు పెద్దమాతంగి సురేష్ పేరు మీద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఈరోజు నంద్యాలలోని పివి నగర్లో నివసిస్తున్నటువంటి లక్ష్మీదేవి, ఈమె తన భర్త ఒక 8 సంవత్సరాల క్రితం హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగినది. కుటుంబ భారం అంతా ఆమెనే మోస్తుంది. ఆమె కష్టపడి తన ఇద్దరు పిల్లలను, వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. కానీ ప్రమాదశాత్తు ఏం జరిగిందంటే, కడపలోని అక్కా దేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఆటో పంచర్ అయ్యి బోల్టా కొట్టడం జరిగినది. ఆ సమయంలో ఆమెకు నడుములు పూర్తిగా విరిగినవి. అప్పుడు హుటాహుటిన నంద్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు, కొంతమంది దాతలు కూడా సహాయం చేసి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు 20 రోజుల తర్వాత వీళ్ళకు అంతా అయోమయంలో పడిపోయారు. కుటుంబ పోషణ కూడా చాలా గడవడం కష్టంగా ఉంది. తినడానికి ఇబ్బంది పడుతున్నారు. 2 పిల్లలు చదివించుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కావున వీళ్ళ కుటుంబ పోషణకు 3 పూట్ల జరగడానికి దాతలైన మీరు ముందుకు వచ్చి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అందరూ ఆమె యొక్క పరిస్థితిని చూసి, మంచానికి అంకితమైపోయిన ఆమె లక్ష్మీదేవి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగులేదు. తన కుటుంబ పోషణకు, ఆమె మెడిసిన్స్కు దాతలు ముందుకు వచ్చి మీ వంతు సహాయం చేయవలసిందిగా మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
నంద్యాల పట్టణం క్రాంతినగర్ బస్తీలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షుడు ఋషికేశ్వరారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో నేడు ఘనంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ హాజరై హిందూ సమ్మేళనంలో సందేశాన్ని అందించారు. ప్రధాన వక్తగా ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య ప్రచారక్ భరత్ కుమార్ ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నవంబర్ 9వ తారీఖున ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేద్దామండి, ఇది విజయవాడలో హైందవ శంకారావం ఒకటి చేస్తాము, అక్కడ లక్షల మందితో వచ్చినారు, అదే విధంగా అంత పెద్ద ఎత్తున క్రాంతినగర్ బస్తీలో చేద్దామనేసి మా దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం అంటే ఇంత వేలాది మందితో ఏమైనా కష్టమవుతుందేమో అండి అని చెప్పాము. లేదండి, మీరు ముందడుగు వేయండి, మేమందరం సపోర్ట్ ఉంటాము అని చెప్పారు. 12 ఉపబస్తులు ఉన్నాయి. 12 ఉపబస్తుల్లోకి వెళ్ళి అక్కడ ఒక్కొక్కరిని మహిళా టీము, పురుష టీము ఒక్కొక్కరిని 10 మందిని అట్లా జత చేసి దాదాపు 3,000 మంది కమిటీ సభ్యులుగా తీసుకున్నాము. ఆ కమిటీ సభ్యులు అందరూ చేసిన కృషి ఈ రోజు మీరందరూ కూర్చున్న ప్రోగ్రామ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎట్లా చేయాలి దీన్ని అనేసి ఇష్టం. ఫస్ట్ భరత్ మాత పూజను ప్రతి ఒక్క బస్తీలో జరపాలనేసి అనుకున్నాము. భరతమాత పూజ ప్రతి ఒక్క వాడల్లో అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరిగింది. 2వ కార్యక్రమం హనుమాన్ పూజ చేద్దామనేసి అనుకున్నాం. హనుమాన్ పూజ ప్రతి ఒక్క గ్రామంలో వాడల్లో అన్ని చేసి అది కానీ భక్తులతో ప్రతి ఒక్క కాలనీ సభ్యులతో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. తర్వాత ఇంకోటి మా కమిటీ సభ్యులందరూ కలిసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ కి మనము ముందర ఒక 2 రోజుల ముందర 3 రోజుల ముందర ఒక గొప్ప కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే అప్పుడు హనుమాన్ శోభాయాత్ర ఒక ప్లాన్ చేద్దామనేసి అనుకున్నాము. ఈ శోభాయాత్ర బొమ్మల సత్రం సెంటర్ నుంచి క్రాంతినగర్ మీదుగా నంది ప్యారడైజ్ వరకు అంగరంగ వైభవంగా దాదాపు 3,000 మందితో సాయంత్రం 6 గంటలకు మొదలై రాత్రి 12 గంటల వరకు భారీ ఎత్తున మహిళలతో ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్ఫుల్ గా జరిగింది. అదంతా మీకు తెలుసు, ఆరోగ్య ప్రోగ్రామ్ లో ఉన్నారు కాబట్టి అర్థం చేసాం. ఇవన్నీ ప్రోగ్రాములు చేసినాక ఈ ప్రోగ్రామ్ కి ఇవన్నీ ముందుగా చేశాము. ఆ భాగంగానే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. తర్వాత దీనికి వచ్చేసి కమిటీ సభ్యులు చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేసి దీన్ని ఒక బలమైన టీమ్ గా చేద్దామండి. ఈ రోజు ఈ పునాదే నెక్స్ట్ భావి తరానికి ఏ కార్యక్రమం చేసినా గానీ మనం ఈ టీమ్ తోనే కంటిన్యూ అయిదామని చెప్తే దీనికి గాను మేము కూర్చొనేసి హైందవ సేవ, హైందవ ధర్మ, హైందవ వీరనారి, హైందవ యువసేన, హైందవ బాలకిషోరం అని కొన్ని గ్రూప్స్ పెట్టి ఆ గ్రూప్స్ నుంచి ప్రతి ఒక్క సభ్యుల్ని కమిటీలోకి చేర్చి ఆ మొత్తం అంత కమిటీ బాడీయే ఈ రోజు 300 మంది కమిటీ. వాళ్ళందరి తరఫున ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు దశావతారాలు జరిగినటువంటి భూమిలో, ఎంతో జ్ఞాన సంపద ఉన్నటువంటి భూమిలో, గొప్ప భక్తి కలిగినటువంటి భూమిలో, అయోధ్యలో రాముల వారు జన్మించిన స్థలంలో మనము మన పదం ముందర మన కళ్ళ ఎదుటి ముందర రామాలయాన్ని పెట్టుకున్నాం కాబట్టి ఏమని చెప్దాం, రామనామం చెప్దాం. శ్రీరామ రామ రామేతి రమ్య రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అన్నారు. ఎటువంటి పంచపతాలున్నాయో, ఎక్కడి నుండి ఈ సృష్టి ఉందో, ఎక్కడి నుండి పరమాత్మ ఉన్నాడో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మము మన సనాతన వైదిక హిందూ ధర్మం. పూర్వము ఎన్నో మతాలు వచ్చాయి, కాలపండులాగా వెళ్ళిపోయాయి. గ్రీకు మతం పుట్టింది, ఒక రోజు వెళ్ళిపోయింది. రోమన్లో పుట్టారు, ఒక రోజు వెళ్ళిపోయారు. అలా మన ధర్మం, మన సనాతన ధర్మం ఒక కాలంలో పుట్టినది కాదు. ఈ సృష్టి మొదలైన నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం ఏమిటి అంటే మన సనాతన వైదిక హిందూ ధర్మం. కాల పరీక్షకు నిలబడినటువంటి ధర్మం. ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఈ యొక్క శాస్త్రాలను కాపాడుకుంటూ భక్తిని సర్వజీవన యందు ప్రోద్బలం చేస్తూ, అంతేకాకుండా ధర్మాన్ని చెబుతూ పాటిస్తూ హిందూ తరాలు కూడా అందించుకుంటూ వచ్చినటువంటి ధర్మం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే కేవలం మన సనాతన వైదిక హిందూ ధర్మం మాత్రమే.
నంద్యాల పట్టణంలో గాయత్రీదేవి ఆలయం ప్రథమనంది దేవస్థానం నందు బలిజ ఉచిత వివాహ వేదిక రమణ ఆధ్వర్యంలో కొప్పుల సుబ్బారెడ్డి మరియు మిత్ర బృందం సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం దండ దస్తగిరి మాట్లాడుతూ వధువు వరుని యొక్క భావాలను తెలుసుకుని వివాహాలు చేయవలసిందిగా సూచించారు. నంద్యాల పట్టణంలో బలిజ సంఘీయులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు ఆలోచన చేసి మంచి సంబంధాలను తెలుసుకుని వధూవరులకు వివాహం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో గోపీకృష్ణ, సమత బాలచంద్రుడు, రామకృష్ణ, కోటేశ్వరరావు, శేఖర్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మంది తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. మన సంఘీయులు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి మరి ఈ యొక్క 42 వివాహ వేదికలను ఉచితంగా చేసినటువంటి ఘనత జీవి రమణసార గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 43వ ఈ యొక్క వేదికను సాగి కృషి చేసినటువంటి సుబ్బారెడ్డి గారిని మీ అందరి పక్షాన చేస్తారని చెప్పేసి మన యొక్క సంఘీయులకి ఈ సమావేశంలో వచ్చేసినటువంటి మీ యొక్క అనుభవాలను మీ పిల్లల యొక్క బయటపెట్టాలని చెప్పి మరింత మంచి సమయం సందేహాలు సమాచారం కావాలంటే సార్ ఫోన్ చేసి ధన్యవాదాలు. ఓకేనా? ఏమి వాళ్ళ స్పీచ్లే ఇంకా నంద్యాల పట్టణంలో జీవి రమణ గారి రిటైర్డ్ ఇంజనీర్ గారి ఆధ్వర్యంలో 43వ ఉచిత బలిజ వివాహ వేదిక జరుగుతున్న సందర్భంగా గాయత్రి మాత దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గతంలో 3 పర్యాయాలను నంద్యాలలో ఏర్పాటు చేశారు. ఇది 3వ పర్యాయము బలిజ సోదరుల పిల్లలకి ఉచితంగా వివాహం చేసేటువంటి కార్యక్రమం. ఇందు పాల్గొన్నటువంటి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి వారి యొక్క భావాలకి అనుగుణంగా సంబంధాలను చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి రమణ సార్ను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. చెప్పు సార్. బయట పెట్టినాం గోపురం అయిన వస్తాయి కదా ఇది సంగీతం. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన ధనుర్మాసము ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమవును. జనవరి 14వ తేదీ వరకు ఈ ధనుర్మాసం నిర్వహించబడును. ఈ ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రతినిత్యము ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము మరియు తిరుమంజనంతో పాటు విష్ణు సహస్రనామార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ యొక్క పూజలో ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీసులను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతినిత్యం సాయంత్రం 5 గంటలకు సుదర్శన హోమము, ధన్వంతరి హోమము, నరసింహ హోమము కార్యక్రమం కూడా నిర్వహించబడును. వీటిలో కూడా ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతినిత్యము సాయంత్రం 7 గంటలకు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ వారిచే నిర్వహించబడుతున్న తిరుప్పావై ప్రచనములు డాక్టర్ దివి హైగ్రీవాచార్యచే సాయంత్రం 7 గంటలకు ప్రతినిత్యము ఈ ఆలయ ప్రాంగణంలో జరుగును. కావున ప్రతి ఒక్కరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ ధనుర్మాస మహోత్సవంలో సందర్భంగా అత్యంత ముఖ్యమైన అంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగే తిరుప్పావడ సేవ 18/12/2025 గురువారం ఉదయం 6 గంటలకు జరుగును. అదేవిధంగా 19వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 5 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేక కార్యక్రమం కూడా నిర్వహించబడును. వీటిలో కూడా ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో మార్గశీర్ష మాసమును నేను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పి ఉండెను. అటువంటి ఈ మార్గశీర్ష మాసములో మనకు ఈ ధనుర్మాసం వచ్చుచున్నది. గత నెల 21వ తారీఖు నుంచి మార్గశీర్ష మాసం ఉన్నది. ఆ మార్గశీర్ష మాసములో ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు ఈ ధనుర్మాసం ఉండును. ఈ ధనుర్మాసము శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికర మాసము. అంతేకాక ఈ ధనుర్మాసము ఎప్పుడు వస్తుంది అంటే సాక్షాత్తు సూర్య భగవానుడు వృశ్చిక రాశిలోంచి ఈ ధనుర్రాశిలో ప్రవేశించినప్పుడు మనకు ధనుర్మాసం వచ్చును. ఈ రాశి నుంచి మరియు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని మకర సంక్రమణ అంటారు. ఈ 30 రోజులలోనే మనము ధనుర్మాసం అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ ఈ విష్ణు పరమాత్మ స్వామికి కానీ ఈ ధనుర్మాసం ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణం ఐటీసీ కర్నూలు వైపు వెళ్లే రోడ్డు మరమ్మతుల కారణంగా 5 రోజుల పాటు మూసివేయడం జరిగిందని వాహనదారులు పోలీసు వారికి సహకరించాలని కోరిన ట్రాఫిక్ సిఐ. బొమ్మల బ్రహ్మ దర్శకులు పద్మశ్రీ బాపుకు చిత్రకారులు కళారత్న చింతలపల్లె కోటేష్ చిత్రాంజలి. అచేతనంగా మంచానికే పరిమితమైన లక్ష్మీదేవికి దాతలు ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందించండని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. నంద్యాల పట్టణం క్రాంతినగర్ నందు ఘనంగా హిందూ సమ్మేళనం. నంద్యాల పట్టణంలో గాయత్రీదేవి ఆలయం, ప్రథమనంది దేవస్థానం నందు బలిజ ఉచిత వివాహ వేదిక. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.